మలాయ్ కర్రీ రెసిపీ కావాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పావు కిలో, గ్రీన్ చిల్లీ పేస్ట్, 2 టీ స్పూన్ యోగర్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్, లెమన్ జ్యూస్, మనం క్రష్ కియోవా, కాలిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ ఇవి వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన కళాయి పెట్టుకొని కాజు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. గసగసాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మళ్ళీ ఒక కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుప్పిడి పుదీనా, గసగసాలు, కాజు ఇవన్నీ వేసుకొని ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ముందుగా మిక్సీ కొట్టుకోవాలి. గసగసాలు అలాగే అన్నీ డైరెక్ట్ వేసినామంటే మెదగవు. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ్, స్టార్ పువ్వు ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ వేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, కాలిమిర్చి పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాదిరిగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మసాలా కుక్ అయిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ 1/2 టీ స్పూన్ పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మసాలా ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్ మాదిరిగా రావాలి. ఇలా ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని కర్రీకి తగ్గినంత నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.